చాలా మందిలో ఉండే అలవాటు ఏంటో తెలుసా? లేజినెస్. చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు, పొరుగురు ఉంది, వేరే ఊరికి వెళ్తాడు, అక్కడ మార్కెట్లో వస్తువులు కొనుక్కుంటాడు, తన ఊరికి వస్తాడు, ప్రతి ఇంటింటికి తిరిగి వస్తువులు అమ్ముతుంటాడు. ఆ వస్తువులు తేవడం కోసం ఒక గాడిదను వాడుతున్నాడు. ఆ గాడిదను తీసుకెళ్ళాడు, వస్తువులు దాని మీద వేసి తీసుకొస్తున్నాడు. ప్రతిరోజు ఇదే పని. ప్రతిరోజు ఏమైందంటే తను ఆ గాడిదని తీసుకుని పొరుగురు వెళ్ళాడు, మార్కెట్లో వస్తువులు కొన్నాడు, తిరిగి వస్తున్నాడు. బరువుగా ఉంది, గాడిదకి బరువుగా ఉంది. అది వచ్చే తిరుగు ప్రయాణంలో ఏం చేసిందంటే, వచ్చే దారిలో దానికి దాహం వేస్తుంది. పక్కన ఒక కాలువ ఉంది, కాలువలో నీళ్లు తాగుదామని చెప్పేసి గాడిద ఆ కాలువ దగ్గరికి వెళ్తుంది. నీళ్లు తాగుతూ ఉంటే కాళ్ళు జారికి లోపలికి పడుతుంది. పడిపోగానే తన మీద ఉన్న బరువు ఏంటో తెలుసా? ఉప్పుని కొనుక్కొని వస్తున్నాడు. ఉప్పు బస్తా ఉంది తన ఈపి మీద. ఆ నీళ్లలో తడిచి ఉప్పు కాస్త సగం కరిగిపోతుంది. గాడిద తర్వాత పైకి వస్తుంది. పైకి రాగానే అర్థమవుతుంది తన ఈపి మీద ఉన్న బరువు సగం తగ్గిపోయింది. అంటే ఏమనుకుందో తెలుసా? ఈ నీళ్లల్లో ఏదో మ్యాజిక్ ఉంది, బరువును తగ్గించే మ్యాజిక్ ఉంది, దీంట్లోకి వచ్చి తడుస్తే బరువు సగం అయిపోతుంది అనుకుంది గాడిద. ఓకేనా? అనుకొని ఇంకా పని దొంగతనం చేయాలి అంటే కష్టపడకూడదు, లేజినెస్ రావాలని ఆలోచన వచ్చేసింది. మరి రెండో రోజు మళ్ళీ మార్కెట్కి వెళ్ళాడు, బట్టలు కొనుక్కున్నాడు. వస్తున్నాడు, బరువుగా ఉంది, దానికి లేజినెస్ వచ్చేసింది కదా, బరువు తగ్గాలి. ఏం చేయాలి? నీళ్లలోకి వెళ్ళి ఆ మంత్రం ఉన్నటువంటి నీళ్లలో మునిగేస్తే బరువు తగ్గుద్దని చెప్పేసి మళ్ళీ నీళ్లు తాగే వంకతో అక్కడికి వెళ్తుంది. కొంచెం జారుతుంది, తడుపుకుంటుంది, బయటకు వచ్చేసరికి బరువు కాస్త డబల్ అయిపోతుంది. ఎందుకు? ఇంతకుముందు ఉప్పు కాబట్టి కరిగింది, ఇక్కడ బట్టలు కరుగుతాయా? నీళ్లు పీల్చుకున్నాయి, ఇంకా బరువు అయిపోయింది. అంటే ఏంటి? నువ్వు పని దొంగతనం చేయాలనుకుంటున్నావా? నువ్వు పని తప్పించుకోవాలనుకుంటున్నావా? నీ మీద నువ్వు బరువు వేసేసుకుంటున్నావు.